ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో చల్లన్నం ఉంటుంది కదా, దాంతో దోశ వేద్దామని చెప్పి ట్రై చేశాను. నేను ఇంతకు 2-3 టైమ్స్ అయితే ఫోన్లో చూస్తాను, చాలా బాగా వచ్చింది. సో ఒకసారి ట్రై చేద్దాం, చాలా అన్నం ఉంది కదా అని చెప్పి ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా బొంబాయి రవ్వ, ఒక కప్పు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాక అందులో కొద్దిగా అన్నం వేసుకోవాలి. చల్లన్నం ఉంటుంది కదా, అందులో కొద్దిగా అన్నం వేసుకున్న తర్వాత పెరుగు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత దోశ అయితే వేసాను, అస్సలు రాలేదండి. మరి ఎందుకో ఏమో కానీ అసలు రాలేదు. మళ్ళీ ఏం చేస్తాను, ఒక 2-3 దోశలు వేస్తే అంతా కరిగిపోయినాయి, ఇలా వచ్చాయన్నమాట. మొత్తం అతుక్కపోయి పిండిలా. సరే మీరు అంత పిండి వేస్ట్ అయిపోతుందని చెప్పి అందులో కొద్దిగా గోధుమ పిండి ఉంటే కలిపేసి దోశ అయితే వేసాను. సో పర్లేదు, అది బాగానే వచ్చింది. సో నాకు అర్థమైంది ఏంటంటే, చల్లన్నముతో దోశ వేసుకోవడం ఏంటంటే ఒక కొద్దిగా వేయాలన్నమాట. చాలా అన్నం వేస్తే అయితే సెట్ కాదండి. దాని బదులు పప్పు నానబెట్టుకొని దోశ వేసుకుని బెస్ట్ ఏమో. సో ఫోన్లో అయితే చాలా క్రిస్పీగా, చాలా అంటే మినపప్పుతో దోశ వేస్తే ఎంత బాగా వస్తుందో అంత బాగా వచ్చిందండి. సో నేను ట్రై చేస్తే అస్సలు రాలేదు, ఫ్లాప్ అయిపోయింది. చల్లనంతో దోశ వేసుకునే బదులు దాన్ని పోపు వేసుకుని అన్నం తినడం బెటర్ ఏమో అనిపించింది నాకైతే. ఇంకా గోధుమ పిండితో వేస్తే అయితే బాగా వచ్చినాయి. సో నేను ఇంకా కాంబినేషన్ ఎంత బాగా వస్తాయేమో అని టమాటా పచ్చడి కూడా చేశాను. సో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అయితే ఒకసారి చూసి ఆలోచించి ట్రై చేయండి, తొందరపడి అయితే ట్రై చేయకండి. సో దాని బదులు మనం ఏదైనా ఎగ్ రైస్, టమాటా రైస్ చేసుకుంటే చాలా నేను అనుకున్నాను, చాలా మంచిగా వస్తుంది, క్రిస్పీగా చాలా బాగుంటుందని టమాటా పచ్చడి కూడా చేశానండి. సో అస్సలు బాగా రాలేదు. మరి ఎందుకో ఏమో. నాకు తెలిసి అయితే బొంబాయి రవ్వ ఒక కప్ వేసుకుంటే హాఫ్ కప్పు రైస్ వేసుకోవాలి. అన్నం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కప్పు పెరుగు వేసుకోవాలి. సో అలా అనుకుంటా. కొంచెం రైస్ ఎక్కువ ఉండి దోశ అయితే వేసుకోలేమండి. అప్పుడు ఏంటంటే మనం పెరుగన్నం చేసుకుని తిన్నది బెటర్. అదే పెరుగు వేసి కొంచెం సాల్ట్ వేసుకుని తింటే బెస్ట్ ఏమో. ఆ దోశలు వేసే బదులు గోధుమ పిండి ఉంటే కలిపి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి దోశలు అయితే వేసాను, అప్పుడు బాగా వచ్చినాయండి. సో నాకు అర్థమైంది ఏంటంటే, కొత్త ప్రయోగాలు చేయకుండా మనకు వచ్చింది చేసుకొని తింటే బెస్ట్ ఏమో. మరి అందులో నేనైతే ఎంత ఎగ్జైట్ అయ్యాను, ఎంత బాగా వస్తాయి, సూపర్ ఉంటుండొచ్చు అని ఎంతో అనుకొని దోశలు అయితే వేస్తాను. అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే అంత తొందరగా అయితే ట్రై చేయకండి, కొద్దిగా చూసుకొని ట్రై చేయండి. దానికి ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉంటుందో దాని తర్వాత చూసుకున్న తర్వాతనే ట్రై చేయండి. సో నేను అంటే గోధుమ పిండి వేసిన తర్వాత బాగానే వచ్చాయి. ఇంకా తిన్నాను ఒక 2. ఇంకా చేసుకున్నాక టేస్ట్ విషయానికి వస్తే బాగున్నాయండి. అంటే కమ్మగా ఉన్నాయి. మనకు చట్నీ లేకున్నా ఉత్త దోశ అయినా తినొచ్చండి. కొంచెం మనం కరెక్ట్ వస్తుంది, ఎందుకంటే పెరుగు వేసాం కదా, పెరుగు వల్ల మనకు కమ్మదనం వచ్చిందనమాట. చట్నీ బదులు ఉత్త దోశ తిన్నా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కొద్దిగా ట్రై చేయండి, ఎక్కువ క్వాంటిటీ అయితే అసలు ట్రై చేయకండి. నేను ఇచ్చే సజెషన్, నాకైతే నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది. మిగిలిపోయిన అన్నంతో దోశలు వేసుకోవడం బదులు ఆ మిగిలిపోయిన అన్నం పోపు వేసుకొని తిన్నది బెటర్ అనేది నా ఒపీనియన్. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కానీ కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో, నా ఎక్స్పీరియన్స్. సో ఈరోజు వీడియో ఇదండి. సో నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. సో మొత్తానికైతే ఇలా జరిగిందనమాట మా బ్రేక్ఫాస్ట్. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.